దావీదు రాసిన కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 10వ వచనం అందరం కూడా మనము కలిసి చదువుకుందాం. కీర్తనలు 69 10వ వచనము అందరం కూడా మనము కలిసి చదువుకుందాం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. చాలు, ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ పాదములు కొందనములు దేవ, మరి శుక్రవారం దినమున ఉదయకాల సమయమునే ప్రభు ఉపవాస ప్రార్థన నిమిత్తం మీ మందిరానికి మమ్మల్ని చేర్చినందులకై మీకు ఎంతో వందనాలు. పాటల ద్వారా ఇంతవరకు మిమ్మల్ని మహిమపరచగలిగిన మీకు వందనాలు. మరి ప్రార్థన కొరకు తండ్రి మా మధ్యకు మీరు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. చదువుకున్నటువంటి లేఖన భాగాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మాకు పంచిపెట్టండి తండ్రి. మీ వాక్యం వినాలని తండ్రి, అలాగే మేము ఉపవాసంతో మీ సన్నిధిలో ప్రార్థన చేయాలని మేము ఎంతో ఆశతో వచ్చినాం తండ్రి. మీరే మాతో మాట్లాడండి దేవా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా తండ్రి వాక్యం చేత నింపబడిన వారే తండ్రి ఇక్కడ నుండి వెళ్ళేటకు తండ్రి సహాయం దయచేయండి. అయోగ్యుడు నా పాత్రుడు పరిచర్యకు చాలిన వాడిని కాదు ప్రభా, ఆయన నన్ను మీ ఆత్మచేత అభిషేకించండి, మీ బూరగా నన్ను వాడుకొనండి, మీ సిలువ చాటును మరుగుపరచండి. అట్లు ప్రభా శత్రుకార్యాలను కూడా మీరే లయపరచండి, వాతావరణాన్ని తీటపరుస్తూ రండి, కరెంటును మైకును మీ స్వాధీనంలో ఉంచుకోండి, చెరగొనిపోయి మా తలంపులన్నీ చెరపట్టండి. అట్లు మీకే మహిమ గణిత ప్రభావం ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఇక్కడ ఈ దావీదు కీర్తన 69వ అధ్యాయం అంతా కూడా దావీదు దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడో మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ దావీదు అనేకమైనటువంటి క్లిష్ట సమయాలలో, అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో, అనేక ఓటములలో తాను ఉంటా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు దావీదు ప్రార్థన అంగీకరించి దేవుడు అద్భుతమైనటువంటి విజయాలను దావీదు జీవితంలో జరిగిస్తూ వచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో ఇలాంటి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక చేరి వచ్చిన మనం అందరం కూడా దావీదులాగా ప్రార్థన చేయాలంట. ఇక్కడ ఎట్లా చేస్తా ఉన్నాడు దావీదు? ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా, ఉపవాసంతో కన్నీళ్లతో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏంటి ఈ సందర్భంలో ఇక్కడ దావీదుకు సంభవించినటువంటి ఈ పరిస్థితి ఏంది? చూడండి, 69వ కీర్తన 4వ వచనం చదవండి. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు ఇక్కడ చూడండి, దావీదు జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది. ఏంటి పరిస్థితి? నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చింది. చాలాసార్లు మన జీవితంలో కూడా చేయని తప్పుకు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు మన జీవితాలలో కూడా మనము దావీదులాగా మనం చూడొచ్చు. అయితే దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఏమాత్రం కూడా నిరాశపడకుండా ఏం చేస్తా ఉన్నాడు? ఉపవాసముతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉపవాసానికి కన్నీళ్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైతే కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి మన జీవితంలో, మనకి ఎప్పుడైతే దుఃఖం కలిగిందో, మనకి ఎప్పుడైతే బాధ కలిగిందో అవి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ దావీదు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ఆత్మను కన్నీళ్లతో దేవుని సన్నిధిలో కుమ్మరించి తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను దేవుని సన్నిధిలో అలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ చెడ్డ దినాలలో మనం కూడా దేవుని సన్నిధిలో ఎట్లా ప్రార్థన చేయాలంటా ఉన్నాడు? ఉపవాసముతో కన్నీళ్లతో మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచమంతా అలుముకొని పోయింది కదా. భయంకరమైనటువంటి కరోనా వ్యాధి చేత ప్రజలందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క కరుణా కటాక్షము మనకెంతో అవసరం. కనుక విలాప వాక్యములు మాట చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 43వ వచనం ఎవరైనా సహాయం చేయండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 43వ వచనం. దయదలచక మమ్మును చంపుచున్నావు. కనుక ఇక్కడ మనం చూస్తే కోపము ధరించుకుని వాడవై నీవు మమ్మను తరుముచున్నావు, దయ తలచక మమ్మును
చంపుచున్నావు. దేవుని దయ లేకపోతే మనం ఏమైపోతామంట? చనిపోతాం. మానవులందరూ కూడా ఈ దినాన ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ఈ ఉపద్రవం నుంచి, ఈ యొక్క అపాయం నుంచి మనం తప్పించబడాలంటే మనకి ఏం కావాలంట? ఏం కావాలి మనకి? ఏం కావాలి మనకి? దేవుని యొక్క దయ కావాల. చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా చదవండి. మలాకి 1:9. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు, చాలండి, దేవుడు కటాక్షము చూపునట్లు మనం ఏం చేయాలంట? ఆయనను శాంతపరచాల. దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ మనం పొందాలంటే, దేవుని మనం శాంతపరచాలంటే మనం ఏం చేయాలా? ఈ కొన్ని విషయాలు మనం చూసుకొని మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కటాక్షం మనం పొందాలంటే పవిత్రమైనటువంటి ప్రార్థన మనకు ఎంతో అవసరమై ఉన్నది. చదవండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులు ప్రార్థన చేయవలనని కోరుతా ఉన్నాడు. కనుక ఇక్కడ ఎలాగ ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాడంటే పవిత్రమైనటువంటి చేతులెత్తి మనము ప్రార్థన చేయాలి. పవిత్రమైనటువంటి చేతులు ఎలాగొస్తాయండి? హృదయం పవిత్రంగా ఉంటే శరీరంలోని అన్ని భాగాలు కూడా పవిత్రంగా ఉంటాయి. కనుక మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? మన హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి. మన హృదయము దేవుని వాక్యంలో రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగి దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మానవుని హృదయంలో ఉండేది ఎవరు కూడా గ్రహించలేరు. కనుక నీ హృదయంలో ఉండేది నీ పాపం నీకు దేవునికి మాత్రమే తెలుసు. కనుక దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మొట్టమొదటిగా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆత్మీయంగా అపోస్తులైనటువంటి పౌలు చేతులెత్తడం అనేటువంటి అంశాన్ని మనకి ఏం తెలియజేస్తా ఉన్నాడంటే పూర్తిగా దేవునికి సరెండర్ కావాలా, పూర్తిగా దేవునికి అప్పజెప్పుకోవాలా. ప్రభు, నా చేతులు ఖాళీ అయిపోయినాయి, ఇంకా నా వల్ల కాదు, నువ్వే నాకు సహాయం చేయని మనము ఎప్పుడైతే పవిత్రమైనటువంటి హృదయంతో పవిత్రమైనటువంటి చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు అలాగూ ప్రార్థన చేసినాడు. ఆ మాట చూద్దామంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనము ఎవరైనా సాయం చేయండి. పచ్చిక మీద కూర్చుంటుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము శిష్యులు జనులకు వడ్డించడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరచి శిష్యులకు ఇస్తా ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తా ఉన్నాడు. అప్పుడు ఏమైంది? ఆకాశంలో నుండి దేవుని యొక్క దీవెన వస్తూ ఉంది. మనం కూడా ఎప్పుడైతే పవిత్రమైనటువంటి హృదయం కలిగి పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ఆకాశం వైపు కన్నులెత్తి మనము ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నాడు, మనకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రపరచుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడంటా ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు కదా, మనం ఈ లోకంలో వింటూ ఉంటాం, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మాకు ఈ రోగం వచ్చింది ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య వచ్చింది ప్రార్థన చేయండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి, అయ్యా నేను నీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తా, అయితే నువ్వేం చేయాలా? మొదటిగా దేవుని సన్నిధికి రావాలా, నీ హృదయం దేవునికి ఇవ్వాలా, నీ హృదయాన్ని పవిత్రపరుచుకోవాలా, అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడని మనం చెప్పాలా కదా. అది ఎంతో అవసరం ఈ దినాల్లో. పవిత్రమైనటువంటి హృదయం కలిగి మనము ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఎవరు పవిత్రులు అండి? ఎవరు పవిత్రంగా ఉన్నారు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో పవిత్రులైన వారు ఎలాగో కాగలరంటే 1 యోహాను 1వ అధ్యాయం
7వ వచనంలో రాయబడింది కదా, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచి ఉన్నట్లయితే అన్నిన్న సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎవరు పవిత్రులుగా ఉంటారండి? ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి వారు పవిత్రంగా ఉంటారు. వారి హృదయం పవిత్రంగా ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ ఏ మతం వాళ్ళు కూడా పరిశుద్ధత కింద ప్రాధాన్యత ఇయ్యరు. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీవు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మానవులందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలా, మానవులందరూ కూడా పరలోక రాజ్యం చేరాలా అనేటటువంటిది దేవుని ఉద్దేశం. అయితే మానవులు సైతానుకు లోబడినటువంటి వారై దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఇంకా అపవిత్రతలోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చదువుకున్నాం, పవిత్రమైనటువంటి హృదయం ఎలాగొస్తుంది? యేసు రక్తం ద్వారా మాత్రమే పవిత్రమైనటువంటి హృదయం వస్తుంది. యేసు ప్రభు రక్తం మాత్రమే మానవుని హృదయాన్ని పవిత్రంగా చేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎలాంటి పని చేసినా, ఎలాంతా నువ్వు క్రయం చెల్లించినా కూడా నువ్వు పాపం నుంచి విడిపించలేవు, పాపం నుంచి నువ్వు తప్పించుకోలేవు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? వారి ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి, పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి, పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే దేవుడు మన ప్రార్థన ఆలకించేటటువంటి వాడుగా ఉంటాడు. రండి, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వెనుకపోం. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం కదా, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్న బ్రదర్, నా ప్రార్థన దేవుడు వినడం లేదు, నాకు జవాబు రావడం లేదని మనం అంటా ఉన్నాం. కానీ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అయితే మన పాపములు దేవునికి మనకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లేదు. కనుక దావీదు పవిత్రమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు కదా. ఎప్పుడైతే తాను పాపం చేస్తూ వచ్చినాడో దేవుడు హెచ్చరిస్తూ వచ్చినాడు. వెంటనే తాను సరి చేసుకుంటా ఉన్నాడు, వెంటనే తాను సరిదిద్దుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి దేవుని మీద పూర్తిగా ఆధారపడతా ఉన్నారు. మనం కూడా చాలాసార్లు తప్పులు పాపం చేస్తూ ఉంటాం, కానీ దాన్ని కప్పిపుచ్చుకొని మన జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాం. దానివలన దేవుని యొక్క దీవెన మనం పొందలేం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేం. దేవుడు మన ప్రార్థన, అలాంటి ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. పాపుల మనవి నేను అంగీకరించనంటా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి మాట. కనుక ఇంకా మన జీవితంలో ఇలాంటి పాపం ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకొని పవిత్రమైనటువంటి హృదయంతో పవిత్రమైన చేతులెత్తి దేవుని మనము ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా సహాయం చేయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము. ఇక్కడ చూసినట్లయితే పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. పాపుల గుంపు అంతా కూడా చెదిరివేయబడింది కదా, దేవుడు చెడగొట్టేవాడుగా ఉన్నాడు కదా. ఈ దినాల్లో మనం చూస్తే అంతా కూడా ఏం లేదు, అంతా చెదిరిపోయినటువంటి పరిస్థితి కదా. మనము పరిశుభ్రంగా చేతులు కడుక్కొని లోపలికి రావాలా. మనం ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా మన ఇంట్లోకి రావాలంటే మనం ఏం చేయాలా? మనం చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోకపోతే ఏమవుతుంది? కరోనా వస్తుంది కదా. ఎప్పుడు మన చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనా మనకు రాదు. అందుకోసం మనం ఏం చేస్తాం? ప్రతి గంటకు ఒకసారి శానిటైజ్ చేసుకుంటాం కదా. ఇంటికి పోతే మనము చేతులు సోప్తో వాష్ చేసుకోవాలి. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి పని. కనుక అది భౌతికమైనటువంటి శుద్ధి. ఆ భౌతికంగా అలాగ శుద్ధి చేసుకుంటే కరోనా రాదు. అయితే ఇది స్పిరిచువల్గా, ఆత్మీయంగా మన చేతులను మనము ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంటే ఈ చేతులలో పాపం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ పాపాన్ని మనం తీసేసుకొని పరిశుద్ధమైనటువంటి చేతులు మనము కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకుని జాలని చల్లాచెదరు చేసేసినాడు దేవుడు. చల్లాచెదరు చేసేసినాడు అందరినీ కదా. ఎక్కడో అక్కడ చల్లాచెదరు అయిపోయినాడు. ఎక్కడ చూసినా 144 సెక్షన్. అందరూ కూడా గుంపు కూడి ఉండకూడదు కదా. గుంపు కూడి అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ఏవి కూడా లేవు ఈ దినాల్లో. అన్ని కూడా బంద్, టోటల్గా బంద్ అయిపోయింది. ఎందుకు? దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. దేవుని యొక్క దయ మానవుడు పొందలేకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు.
కనుక ఈ యొక్క ఉపద్రవం నుంచి, ఈ యొక్క అపాయం నుంచి మనమందరం కూడా తప్పించబడాలంటే ఏం కావాలి? మనకు దేవుని యొక్క దయ కావాలి, దేవుని యొక్క కరుణ కావాలి, దేవుని యొక్క కటాక్షం కావాలి, దేవుని మనం శాంతపరచాలి. దేవుని మనం ఎలాగ శాంతపరచగలం? ఉపవాసంతో, దావీదు వలె ఉపవాసంతో, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలా? పవిత్రమైనటువంటి హృదయం కలిగి, పవిత్రమైనటువంటి చేతులెత్తి మనము ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. ఇంకొకటి మనం చూద్దాం, యాకోబు 5వ అధ్యాయము, యాకోబు 5వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా సహాయం చేయండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. కనుక రెండవదిగా ఇక్కడ ఎట్లా ప్రార్థన చేయమంటా ఉన్నాడు? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలంటా ఉన్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనలో విశ్వాసం ఉండదు. ఏదో ప్రార్థన అలవాటుగా చేయాలని కొంతమంది ఎట్లా చేస్తూ ఉంటారంటే, మందిరానికి వచ్చి ప్రార్థన చేయకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది అలవాటుగా మేము ఎట్లయినా చేయాల్సిందే, కాదు ఈరోజు చేసి పోవాల్సిందే అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనుగా. ఎక్కడ చూసినా కూడా విశ్వాసం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది, ఎక్కడ కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది ఏమంటా ఉన్నారు? కరోనా వైరస్ వీక్ అయిపోతా ఉంది, అదంతా అదే చనిపోతుంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమంటా ఉన్నారు? ఈ కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొన్నారు, ఇంకా అయిపోయింది, వచ్చేసింది. ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు, కానీ నమ్మకం లేదు కదా, అది వచ్చేది లేదు, నమ్మకం లేదు. అయితే మనం దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ఉంటే దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఆ దినాల్లో ఆయా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు త్రోవను ఎక్కడ కలుగజేసినాడు? సముద్రంలో వారి త్రోవను కలుగజేసినాడు. అందుకోసం దేవుడు రాత్రంతా కూడా పనిచేస్తా వచ్చినాడు. ఎందుకు? సముద్రంలో వారికి త్రోవ కలుగజేసి వారిని ఎలాగైనా ఈ ఐగుప్తీయుల అపాయం నుండి, ఐగుప్తుల హింస నుంచి వాళ్ళని తప్పించి కానాను చేర్చాలనేటటువంటి దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు రాత్రంతా వారి కోసం పనిచేసి చక్కని దారి ఏర్పరిచాడు. ఈ దినాల్లో కూడా మనం చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం. మనం ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు వినలేదు అని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం. అయితే దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందండి? వారు ప్రార్థన చేయుచుండగా. అంటే ప్రార్థన చేయడం మన పని, మనం ప్రార్థన చేస్తూ ఉండాలా. ఎంతవరకు ప్రార్థన చేయాలా? దేవుడు మనకు జవాబు ఇచ్చే వరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. విసిగిపోకూడదు. విసుగకుండా మనం నిత్యం ప్రార్థన చేయాలా. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలా. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలా. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. అట్లా విశ్వాసంతో మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మన ప్రార్థన ఏమాత్రం కూడా వినడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏం చెప్తా ఉంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మినాడండి. ఒక దినాన ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన లేచిరా అంటే ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా తన అడ్రస్ ఏంది, తాను ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఎవరు నన్ను పిలిచినారు, ఎవరో పైనుంచి స్వరం వస్తే నేను ఎందుకు పోవాలా, ఇలాంటివన్నీ ఏమనుకోలేదండి. దేవుని నమ్మినాడు, నన్ను పిలిచేది నా దేవుడే అని గ్రహించినాడు. అన్ని వదిలేసినాడు, తండ్రి ఇంటిని వదిలేసినాడు, తనకున్న సమస్తాన్ని వదిలేసినాడు. దేవుడు చూపించిన స్థలానికి పోవడానికి సిద్ధపడి దేవుడు ఏం చేసినాడు? అబ్రహాము విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించినాడు. అందుకే విశ్వాసులకు తండ్రి కాగలిగినాడు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలిగినాడు. బైబిల్లో ఎవ్వరు కూడా ఇలాంటి ఆశీర్వాదం, ఇంత గొప్పదైన ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో ఎవ్వరు కూడా పొందలే. అంత గొప్ప ఆశీర్వాదం తను ఎలాగ పొందగలిగినాడు? దేవుని నమ్మినాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మితే నీతి, దేవుని నమ్మకపోతే మనము దేవుడు మన ప్రార్థన వినడు. కనుక విశ్వాసంతో మనము అబ్రహాం వలె దినాల్లో మనం ప్రార్థన చేయాలా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసినాడు. కానీ ఏం లేదు, ఆ దినాల్లో యేసు ప్రభు లేడు, యేసు ప్రభు శిలువలో చనిపోయినట్టు లేదు. అయితే కూడా దేవుని తాను నమ్ముతా వచ్చినాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తా వచ్చినాడు. ఈ లోకంలో నాకు గుడారం దేవుడు ఇచ్చినా పర్వాలేదు, ఈ లోకంలో నాకు బిల్డింగ్ లేకపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను ఒక చోట ఉంచకుండా ఎక్కడికి తీసుకుపోయినా అక్కడికి పోతా నేను. అయితే ఒక దినాన నాకేముంది? పునాదులు గల ఆ పట్టణం నాకుందని నమ్మకంతో, విశ్వాసంతో ఆ విధంగా అబ్రహాము తన జీవిత యాత్రలో సాగిపోతా ఉన్నాడు. కనుక
దేవుని యొక్క ఆశీర్వాదం తాను పొందుతా వచ్చినాడు. కనుక మనం మొట్టమొదటిగా ఎలాగ ప్రార్థన చేయాలంట? పవిత్రమైనటువంటి హృదయంతో, పవిత్రమైన చేతులు ఎత్తి మనము ప్రార్థన చేయాలి. రెండోదిగా మనము విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ మనము చూసినాం కదా, యాకోబు 5:15లో, దయచేసి ఇంకోసారి చదవండి. యాకోబు 5:15, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. కనుక రోగం పోవాలంటే ఏం చేయాలా? విశ్వాసంతో ప్రార్థన చేయాలా. ఏంది రోగం? పాప రోగం. ఈ బాహ్యంగా కనబడే రోగాల కంటే అంతర్గతంగా ఉండే పాప రోగం బహు భయంకరమైనటువంటిది. ఈ రోగం స్వస్థపరచబడాలంటే మనమందరం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలా. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? మన బంధువుల కోసం ప్రార్థన చేయాలి, మన స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి, ఈ మందిరంలో ఈ వీధిలో ఉండే వారి కోసం ప్రార్థన చేయాలి, మందిరానికి ఎదురుగా ఉండే వాళ్ళ కోసం, మందిరం పక్కన ఉండే వాళ్ళ కోసం, ఈ పక్క వీధిలో ఉండే వాళ్ళ కోసం, మందిరం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఎందుకు వారు రోగంతో ఉన్నారు. ఏం రోగం అది? పాప రోగం. వారు స్వస్థపరచబడాలంటే, వారు దేవుని అంగీకరించాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలా? వారు ప్రార్థన చేయిచూ ఉండగా, అనగా దేవుని దగ్గర జవాబు వచ్చే వరకు ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనము వెతికితే 100కు 10% కూడా యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు లేరు. మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం. నేను అనుకుండేవాడిని, ఏంది ప్రభా, చిన్నప్పటి నుంచి ఇక్కడ సువార్త చేసి చేసి వీధంతా ఎవరు లేరు కదా ప్రభా, 10%ఏనా? అది దేవుని చిత్తం. దేవుడు తగిన సమయంలో వాళ్ళని రక్షించుకునేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? వారి కోసం అనునిత్యం మనము ప్రార్థనలో కనిపెట్టాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? వారు రోగంతో ఉన్నారు. ఇంకా రక్షింపబడినటువంటి మన బంధువులు ఎంతో మంది ఉన్నారు కదా, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన స్నేహితులు ఎంతో మంది ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ స్వస్థత పొందాలా. ఈ స్వస్థత అంటే పాపక్షమాపణ. వారు పొందాలని మనం వారి కోసం మనము ప్రార్థన చేయాలి. కనుక విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. మన జీవిత యాత్రలో మనం కూడా ఇలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. 2:16 చదవండి. మీ పాపములను ఒకరితో ఒకడు స్వస్థత పొందినట్టు ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చదవండి. మనపూర్వకమైనదై బాహుబలము గలదై ఉండు. ఇక్కడ మనం చూస్తే బహుబలమైనటువంటి ప్రార్థన గురించి అపోస్తులుడైనటువంటి పౌలు యాకోబు గ్రంథంలో వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? మనపూర్వకమైనదై బహుబలము గలవారై ఉండాలంట. బహుబలమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో మనము చేయాలా. బలమైనటువంటి ప్రార్థనే మనం చేయలేము. చాలాసార్లు బలహీనపడిపోతూ ఉంటాం. బలహీనమైనటువంటి ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అప్పుడు బహుబలమైనటువంటి ప్రార్థన మనం ఎలాగ చేయలేం కదా. అయితే దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఈ బలవంతుడైనటువంటి దేవుడు బలహీనులమైనటువంటి మనల్ని అందరినీ కూడా ప్రేమించి మనకు బలం ఇవ్వడానికి, ఏం బలం అండి? ఈ లోకయాత్రలో సైతాను జయించే బలం కావాలి మనకి. ఈ బలం ఇవ్వడానికి తానే ఏం చేసినాడు? బలహీనుడిగా ఈ లోకంలో మానవాకారంలో జన్మించినాడు. మనల్ని బలపరచడానికి, మనల్ని దృఢపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని పాపం నుంచి రక్షించడానికి, మన ఆత్మను పరలోకం చేర్చడానికి తన ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చినాడు. ఆయన శిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా నీకు నాకేమిచ్చినాడు? శత్రువుపై విజయం ఇచ్చినాడు, శత్రువుపై బలం ఇచ్చినాడు. కనుక ఈ లోకయాత్రలో మనం సాగిపోతున్న మనం శత్రువుపై జయం పొందాలంటే దేవుని యొక్క బలం మనము పొంది ఉండాలా. దేవుని యొక్క బలం పొందినప్పుడు మాత్రమే మనము బహుబలంగా మనము ప్రార్థన చేయగలం, లేకపోతే మనం చేయలేం. కనుక మన ప్రార్థనలో బలం లేకపోతే, బహుబలం లేకపోతే దేవుడు అంగీకరించడు. ఒక దినాన మన ప్రార్థన ఫిల్టర్ చేస్తా ఉన్నాడు దేవుడు కదా. రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం. ఇక్కడ నిలబడి చెప్పే దాసులు ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం. ఎన్నో రకాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు. కనుక కరెక్ట్గా ఉండాలి మన ప్రార్థన. ఇలాగుండాలా? బహుబలమైనదే, బహుభారంతో కూడుకున్నదే మన ప్రార్థన ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రండి 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎట్లా ప్రార్థన చేయమంటా ఉన్నాడు కదా. ఆసక్తితో ప్రార్థన చేయమంటా ఉన్నాడు. ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలా, ప్రార్థన పట్ల పట్టుదల ఉండాలా, ప్రార్థన పట్ల ప్రేమ ఉండాలా. ఏదో ప్రార్థన చేయాలంటే చేద్దామనుకుంటే దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. కనుక ఆసక్తితో ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఏంది బ్రదర్ మీరు బాగా చెప్పినారు, ఏలియా అంటే ప్రవక్త, ఏలియా అంటే దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఆయనైతే ప్రార్థన చేసినాడు,
ఆయన అయితే ఆసక్తిగా ప్రార్థన చేయగలిగినాడు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, వర్షం వచ్చింది. మేం చేస్తే అలాగ జరుగుతుందా? మనం బలహీనం కదా అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం. అందుకే దేవుడు ఏం రాయిస్తా వచ్చినాడు? మొట్టమొదటిగానే 17వ వచనంలో మనం చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. 17వ వచనం. ఏలియా ఎలాంటి వాడంట? చాలండి. ఏలియా ఎలాంటి వాడండి? మన స్వభావం కలిగినటువంటి వాడే, మనలాంటి వాడే. కనుక ఏలియాకి ఇచ్చినటువంటి శక్తి దేవుడు నీకు నాకు కూడా ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఏలియా వల్లే మనం ఎట్లా చేయాలంట? అత్యాసక్తితో మనము ప్రార్థన చేయాల. అత్యాసక్తితో, ఆసక్తితో, పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. కనుక ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వర్షం రాకుండా ఆగిపోయింది. ఏలియా మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తే వర్షం ఇయ్యమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తా వచ్చి, ఇదంతా కూడా మనకు తెలిసిన అంశమే. ఏలియా ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు వర్షం ఇచ్చినాడు. ఎంత పవర్ కదా, ఎంత శక్తి దేవుడు ఏలియాకి ఇస్తా వచ్చినాడు. కనుక ఈ దినాల్లో వర్షం, నీరు దేనికి సాదృశ్యం అండి? మానవుని యొక్క జీవానికి సాదృశ్యం. మానవునికి జీవం, మానవుడు జీవించాలంటే ఏం కావాలా? నీరు చాలా అవసరం. కనుక దేవుని వాక్యంలో రాయబడింది, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ జీవం ఉంటుంది. కనుక జీవం లేని ఈ దినాల్లో, జీవాన్ని కోల్పోతున్నటువంటి ఈ దినాల్లో మానవుని యొక్క జీవం ఇవ్వడానికి మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలా. ఎట్లా ప్రార్థన చేయాలా? ఆసక్తితో ఏలియా వలె ప్రార్థన చేయాలి. ప్రభువా, భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది నాయనా, ఈ పరిస్థితి నుంచి విడిపించే వాళ్ళు నీవు తప్ప ఎవరు లేరు. ఈనాడు మనం చూస్తే ప్రపంచం అంతా కూడా చేతులు ఎత్తేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప చదువుకున్న వారంతా కూడా చాలా దినాల నుంచి శ్రమ పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు దీన్ని కనుగొనలేకపోతా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలా? మనం చేయగలిగింది ఏంటండి? ఆసక్తితో మనము ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాం ఎలాగ ప్రార్థన చేయాలా? మనం దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ కటాక్షము మనం పొందాలంటే, దేవుని శాంతపరచాలంటే మనం ఏం చేయాలా? పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి, పవిత్రమైనటువంటి హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా మనము విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. మూడోదిగా బహుబలంతో మనము, బహుభారంతో మనము ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఇంకా మనం ముందుకు పోయినట్లయితే ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థనా జీవితం నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చివరిగా మనం ఇది ఒక్కటి చూసుకొని ప్రార్థనలో ప్రవేశిద్దామంటే ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం అండి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయినా. ఇక్కడ హానోకు జీవితం మనం చూసినట్లయితే హానోకుకు 65 సంవత్సరాల వయసులో కుమారుడు జన్మించినట్లు దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత 300 సంవత్సరాలు అతను దేవునితో నడిచినట్లు దేవుని వాక్యం రాయబడింది. 365 సంవత్సరాలు హానోకు యొక్క జీవితం. నేను అనుకుంటా హానోకు కుమారుడు పుట్టిన తర్వాత హానోకు కుమారునికి ఏమైనా ఆరోగ్యం బాగలేక దేవుని దగ్గరికి వచ్చినాడేమో. సరే, హానోకు కుమారుడు పుట్టిన తర్వాత తన పరిస్థితులు బాగలేక దేవుని సన్నిధికి వచ్చినాడేమో అని నేను అనుకున్నా. అయితే అతను వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడండి? 300 years, 300 సంవత్సరాలు. ఒక దినం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు. తన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు, దేవునితోనే ఉన్నాడు. కనుక మంచి ప్రార్థనాపరుడు. ఆదాము పాపం చేయటం బట్టి ఏదైనా వనంలో నుండి త్రోసివేయబడినాడు. ఆదాము యొక్క పాపం లోకానికంతా సంక్రమించింది. అయితే దేవుని వాక్యంలో 3వ తరములో ప్రార్థన చేయుట ప్రారంభమైంది. 3వ తరంలో దేవుని వాక్యంలో ఆదాము తర్వాత 3వ తరంలో ప్రార్థన చేయడం ప్రారంభమైంది. బహుశా ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఇది అద్భుతం అండి. ఇన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడు. మనం చాలా సార్లు ఆరంభంలో బాగుంటాం కానీ మన అంతం వచ్చేసరికి దినాల్లో చెదిరిపోతూ ఉన్నారు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, నేను పెద్ద అయితే అన్నలాగా ఉండాలా, ఎన్నలాగా బాగా ఉండాలా, ఇలాగ అనుకునేవాడిని. కానీ ఈ దినాన వాళ్ళు పతనమైపోయినారు. ఈ దినాన వాళ్ళు కనుమరుగైపోతా ఉన్నారు. కనుక దేవుని వాక్యంలో రాయబడినట్టు కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ఈ అంత్య దినాలలో, ఈ చెడ్డ దినాలలో మనం ఏం చేయాలా? సిద్ధపడే వారంగా ఉండాలా. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలా, మన ఇంటి వారిని సిద్ధపరచుకోవాలా, మనకున్న సమస్తాన్ని సిద్ధపరచుకొని మనము కావలి ఉండాలి. వారి కోసం కావలి ఉండడం అంటే వారి కోసం ప్రార్థన చేయాలి.
ఇది దేవుడు నీకు నాకు అప్పచెప్పిన పని. ఈ లోకంలో మనం చేయగలిగినటువంటి పని, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పని ఏంటంటే మనము ప్రార్థన చేయాలి. కనుక ఈ చెడ్డ దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి ఈ దినాల్లో మనం విడిపింపబడాలంటే, వీటి నుంచి మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలా? పవిత్రమైనటువంటి చేతులెత్తి, పవిత్రమైనటువంటి హృదయం కలిగి మనము ప్రార్థన చేయాలా. విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలా. బహుబలముతో మనము ప్రార్థన చేయాలా. ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. దావీదు జీవితంలో దావీదు ఇలాంటి ప్రార్థన చేస్తా వచ్చినాడు కదా. ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తా వచ్చినాడు. తద్వారా దేవుడు దావీదు జీవితంలో ఎన్నో విజయాలు ఇచ్చినాడు. కనుక మన జీవితంలో మనం విజయం పొందాలంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం స్థిరంగా, బలంగా మనం ఉండాలంటే, ఈ లోక యాత్రలో మనం సిద్ధపడి ఉండాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. అలాగూ మనం ప్రార్థనలో గడుపుదాం. అలాగూ ప్రభు మనకు సహాయం చేయనుగాక.